హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు మోటివేషనల్ టాపిక్ ఏంటంటే, మనము పాస్ట్ని మార్చలేము, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన గోల్ ఏంటనేది మనకు కంపల్సరీగా లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా అయినా మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో జరిగిపోయిన దాన్ని మనం చేంజ్ చేయలేము. కాబట్టి అంటే స్టార్టింగ్ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనం గోల్ రీచ్ అవ్వడానికి కూడా స్టార్ట్ చేస్తాం, కానీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవాంతరాలు వస్తాయి. ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో అక్కడ ఆగిపోయి ఇది నా వల్ల కాదు అని వదిలేయాలని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసి, అంటే బిగినింగ్ అయితే మనం పెట్టేశాము, బిగినింగ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఏం చేయలేము, మన పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ కూడా మనం ఏం చేయలేము. కానీ ఎట్ లాస్ట్ మనం ఎంత కష్టమైనా సరే దీన్ని భరించి ఎండింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఎండింగ్ ఇస్తామో ఆ రోజు మనం ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతామంటే, ముందు మన పడ్డ కష్టాలన్నీ కూడా మనకు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేస్తాయి. సో ఇవన్నీ నేనేనా దాటుకొని వచ్చింది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో ప్రతిరోజు ఒక కొత్త బిగినింగ్గా స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యానికి, మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయ్యే వరకు, అంటే ఎండింగ్ అనేది కంపల్సరీగా ముగించే చూపించాలి అందరికీ. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, లేదా చిన్న షాప్ పెట్టాలనుకున్నారు. షాప్ పెట్టడంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ షాపు పెట్టి దాన్ని నిలకడగా పెట్టి దానికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఎప్పుడైతే మీరు షాప్ ఓపెనింగ్ చేస్తారో అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అప్పుడే మీరు గెలిచినట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.